మనం వచ్చేసి ఇప్పుడు న్యూబ్రా వ్యాలీలో ఉన్నాము. న్యూబ్రా వ్యాలీలో పనామిక్ అనే ప్లేస్లో ఉన్నాము. అప్డేట్ వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ అంట, కానీ తప్పదు, ఇదే ఆప్షన్. దాని తర్వాత ద మైటీ కార్దుంగ్లా నెంబర్ 3. ఎప్పుడు ఎక్కడ మంచు లేకపోయినా కార్దుంగ్లాలో మాత్రం ఖచ్చితంగా మంచు ఉంటుంది. ఇప్పుడు టచ్ చేసి చూద్దాము ఎంత వేడిగా ఉన్నాయనేసి మనకు అర్థమవుతుంది. మనకి నమ్కిన్ చాయ్ ఇచ్చారు. ఆ చాయ్ వచ్చేసి ఉప్పగా ఉందన్నమాట. హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మనం ప్రజెంట్ అయితే లే సిటీలో ఉన్నాము. టైం వచ్చేసి దాదాపు 7:15 అవుతుంది ఉదయాన. ఇవాళ వచ్చేసి మనము పాకిస్తాన్ అంచుల దాకా వెళ్ళబోతున్నాము. అక్కడ తుర్తుక్ అనే ఒక విలేజ్ ఉంటది. అదే మన ఇండియాలో ఉన్న లాస్ట్ విలేజ్. సో అది 1964 వరకు పాకిస్తాన్ చేతుల్లో ఉండింది. మనం వెళ్ళేసి ఆ విలేజ్ ఏంటి, అక్కడ విశేషాలు ఏంటి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యలో చాలా ప్లేసెస్ మనం క్రాస్ చేయబోతున్నాము. కార్దుంగ్లాని క్రాస్ చేయబోతున్నాము. అది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట. తుర్తుక్ దాకా వెళ్ళబోతున్నాం ఈ రోజు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియోని చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. లే సిటీని దాటి 10 కిలోమీటర్లు కూడా మనం రాలేదు. అప్పుడే చూస్తున్నారా పెద్ద బుద్ధ విగ్రహం కనిపిస్తుంది కదా, అదొక మానేస్ట్రీ అనమాట. ఇటువంటి మానేస్ట్రీస్ మనము దారిలో చాలా చూడబోతున్నాం. మీరు లే సిటీ దాటి చుట్టుపక్కల ఉన్న ఏ ప్లేసులు చూడాలనుకున్నా కానీ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఒకటి ఆన్లైన్లో అప్లై చేసుకొని తీసుకోవాలి. ఈ వీడియో చివరిలో మీకు ఆ ఇన్నర్ లైన్ పర్మిట్ని ఎలా అప్లై చేయాలి, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఆ వివరాలన్నీ చెప్తాను. అక్కడ దూరంగా కనిపిస్తా ఉంది కదా, అదే సౌత్ పోల్. హోటల్ నుంచి బయలుదేరేసి కార్దుంగ్లా సైడ్ నుంచి డిస్కిట్ ఇంకా తుర్తుక్ వరకు అయితే వెళ్తున్నాం కదా. మధ్యలో వచ్చేసి అక్కడక్కడ ఇలా పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి. ఇది ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట. దీని పేరు సౌత్ పోల్. ఇక్కడ ఆపేసి ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి కదా. ఆ ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకున్న తర్వాత ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి వాళ్ళకి దాన్ని చూపించి ఎంట్రీ చేసుకొని ముందరికి వెళ్లాల్సి ఉంటది. అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి సౌత్ పోల్ చెక్ పోస్టు. అక్కడ ఎంట్రీ చేసుకునేసి ఇలా డౌన్కి వచ్చారంటే ఇక్కడ మీకు తినేకి ఏమన్నా దొరుకుతుంది. తిన్న తర్వాత మీరు 1, 2 ఏమన్నా వెళ్ళాలంటే ఇలాగ డౌన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ బాత్రూమ్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ఏమన్నా ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ బాత్రూమ్స్ ఉంటాయి, పర్లేదు బాగానే ఉంటాయి. సో బాత్రూమ్స్ లోపల చూపించలేను, పర్లేదు ఓకే బాగుంటాయి. సో డౌన్కి వచ్చేసి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడ ఎలా ఉన్నాయినా బాత్రూమ్స్. ఓ అప్డేట్ వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ అంట, కానీ తప్పదు, ఇదే ఆప్షన్. కార్దుంగ్లాకి వచ్చేసినాము. టైం వచ్చేసి 10:15 అవుతుంది. మధ్యలో తినేకాయం కాబట్టి కొంచెం లేట్ అయింది. మనం ఉదయాన్నే వచ్చేసి 8 o'clock అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ. సో ఇక్కడ కార్దుంగ్లా వన్స్ అపాన్ టైంలో ఒకానొక టైంలో హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట. వన్స్ అపాన్ టైం, ఒకానొక టైంలో, ఇప్పుడు కాదు. సో దీని హైట్ చూసారు ఇక్కడ 17,982 అడుగులు. మనం నిన్న ఉమ్లింగ్ లో చూసాం కదా, అది 19,024 అడుగులు. దాని తర్వాత పోతిలా టాప్ చూసాం కదా, అది వచ్చేసి 18,000 చిల్లర, అంటే 18,000 కంటే ఎక్కువ అడుగులు. దాని తర్వాత ఇదనమాట. కానీ ఒకప్పట్లో ఆ రోడ్స్ ఓన్లీ మిలిటరీకి మాత్రమే యాక్సెసిబుల్ ఉండేవి. రెగ్యులర్ పీపుల్ మనలాంటి వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు మాత్రము ఆ రోడ్స్ రెగ్యులర్ పీపుల్ కి అలో ఉంది కాబట్టి ఉమ్లింగ్లా వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్డు. దాని తర్వాత పోతిలా టాప్, దాని తర్వాత ద మైటీ కార్దుంగ్లా నెంబర్ 3. సో ఇంకా ఉన్నాయంట. సో న్యూస్ అయితే మనకు మిక్స్డ్ గా ఉందన్నమాట. కొందరైతే కార్దుంగ్లా వచ్చేసి 6th హైయెస్ట్ రోడ్ అంటారు, కొందరు వచ్చేసి 3rd హైయెస్ట్ అంటారు. సో మిక్స్డ్ న్యూస్ అయితే ఉంది, ఎందుకంటే పక్కా న్యూస్ అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ లోకల్ నుంచి చాలా మంది అడిగాను. సో ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ బోర్డు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లే లడక్ వచ్చి 39 కిలోమీటర్లు, మనాలి 428, చండీగఢ్ 766 కిలోమీటర్లు, కార్గిల్ వచ్చేసి 258, శ్రీనగర్ వచ్చేసి 462, జమ్మూ వచ్చేసి 710 కిలోమీటర్లు. 6 ఏళ్ల కిందట నేను మా బ్రదర్ ఇద్దరం ఇదే ప్లేస్ కి వచ్చి ఉన్నాము. నా వచ్చినప్పుడు మనం ఎక్కడ తిన్నాంనా, సేమ్ అక్కడ వచ్చినప్పుడు నేను చూపిస్తాను చూడండి. ప్లేస్ ఉంటది, మ్యాగీ తిన్నాము. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి, నేను వీడియోలో పైన పెడతాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఆ ప్లేస్ అయితే క్లోజ్ లో ఉంది. కానీ ఇక్కడ చూసారంటే మొబైల్ క్యాంటీన్ ఒకటి ఉంది. అక్కడ వచ్చేసి టీ, మ్యాగీ అవైతే ఉన్నాయి. మనకు ఫుల్ ప్లేస్ సౌత్ ఇండియన్ మీల్స్ అవైతే దొరికేది కష్టమే. ఎప్పుడు ఎక్కడ మంచు లేకపోయినా కార్దుంగ్లాలో మాత్రం ఖచ్చితంగా మంచు ఉంటది. ఏ సీజన్ లో కానీ ఏ నెలలో అయినా కానీ. ఇక్కడ చూడండి,
సో ఆ పైన కనిపిస్తూ ఉంది కదా, అది వచ్చేసి కార్దుంగ్లా గొంప, అంటే మానెస్ట్రీ. పైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే పైకి ఎక్కాను. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎక్కువ స్టెప్స్ కూడా లేవు. కొన్ని స్టెప్స్ ఉన్నా కానీ పైకి ఎక్కిన వెంటనే దాదాపు 5 నిమిషాలు ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోయింది. సో ఇదేమన్నా ఇంకొంచెం సీరియస్ అయింది అనుకోండి. హాయ్ బ్రో. బ్రో వే ఆర్ యూ ఫ్రమ్? జైపూర్. కూల్. సో ఇదే ఏమన్నా ఈ ఊపిరి తీసుకోవడం ఇంకొంచెం కష్టమైతే మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉంది కదా, దాన్ని వాడాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఆయాసం వస్తూ ఉంది. సో మాట కూడా మీకు కొంచెం డిఫరెంట్గా వినిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికైతే మెట్లు అయితే తక్కువ ఉన్నాయి, కానీ ఇంత హైట్లో ఆ కొన్ని మెట్లు ఎక్కడం కూడా చాలా రిస్క్ అవుతుంది. సో మీకేమన్నా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనిపిస్తే సో ఇటువంటి మెట్లు ఎక్కడం లాంటివి అయితే అస్సలు చేయబాకండి. సో ఇక్కడ నుంచి గొంప చూడండి. సో దీన్ని గొంప అంటారు, ఇంగ్లీష్లో మానెస్టరీ అంటారు. ఇక్కడ ఈ ఫ్లాగ్స్ చాలా ఫేమస్ అన్నమాట. నేను కూడా 4 ఫ్లాగ్స్ తీసుకున్నాను. సార్ ఇక్కడ ఈ ప్లేస్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ గొంపాలో దేవుళ్ళ విగ్రహాలు ఏం లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక గంట ఉంది. తర్వాత ఇక్కడ రాతి పైన వాళ్ళ శాసనాలని రాసి పెట్టున్నారు. తర్వాత వాళ్ళ పుస్తకాలు ఇవి రాసి పెట్టున్నారు అనమాట. సో ఇవి తప్పితే ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలే ఉండవు. అన్నలు అక్కలు ఆక్సిజన్ సిలిండర్ లేకుండా అయితే ఇక్కడ రావద్దండి. ఎందుకంటే 4 అడుగులు వేసామంటే చాలు ఆయాసం వస్తా ఉంది. మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లేదో పక్కన పెట్టండి. మీరు ఇలా కార్దుంగ్లా టాప్ కానీ ఉమ్లింగ్లా టాప్ కానీ ఏ టాప్కైనా సరే అబౌవ్ 11,000 feet మీరు ఏ ప్లేస్కి వచ్చినా కానీ ఈ లే లడాక్ రీజియన్లో ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్ అయితే తీసుకొని రండి. ఎందుకంటే ఊరికే నిలబడుకొని మాట్లాడుతున్న ఆయాసం వస్తుంది, 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. సో ఊపిరి తీసుకునేకి కొంచెం కష్టంగా అయితే ఉంది. ఇవాళే కాదు, కార్దుంగ్లాలోనే కాదు, ఉమ్లింగ్లా టాప్లో ఇంకా ఎక్కువగా ఉండింది ఈ ఇష్యూ. అక్కడ నేను జస్ట్ వీడియో రికార్డ్ చేయలేదు అంతే. సో ఇక్కడికంటే ఉమ్లింగ్లా టాప్ వచ్చేసి ఇంకా దాదాపు 1200 అడుగుల హైట్ ఎక్కువ. సో అక్కడ ఇంకా పెద్ద ఇష్యూ ఉంటుంది. సో ఆక్సిజన్ సిలిండర్ మాత్రం మర్చిపోవద్దండి. సో ఈ ఆక్సిజన్ సిలిండర్ ఎక్కడ దొరుకుతుందంటే లేలో మెయిన్ సర్కిల్స్ ఉంటాయి 2. మీరు లే ఎంటర్ అవుతానే ఖచ్చితంగా ఆ 2 సర్కిల్స్ దాటుకునే వస్తారు. ఆ సర్కిల్స్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ వెనకాలే ఈ ఆక్సిజన్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు నేను చెప్పిన దాన్ని బట్టి ఆ షాప్ని కనుక్కోలేకపోతే నో ప్రాబ్లం, మీరు లే సిటీలో ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా చెప్తారు. సో మీరు తీసుకునే రండి ఇక్కడికి. సో మాట్లాడుతున్న ఆయాసం అయితే వస్తుంది. సో నేను కొద్దిసేపు వీడియో ఆపేసి కొద్దిసేపు కూర్చుంటాను. కార్దుంగ్లా నుంచి వ్యూస్ పెడుతున్నాను చూడండి ఒకసారి. అక్కడ దూరంగా పాముల రోడ్ ఉంది కదా, ఆ రోడ్డు దిగి వెళ్ళామంటే సౌత్ పోల్ అనేసి ఇంకో చెక్ పోస్ట్ వస్తుంది. సో అక్కడ కూడా మనం ఆగేసి ఎంట్రీ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కార్దుంగ్లా నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సైన్ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ చూసారంటే
మనము ఇటు నుంచి ఇటువైపు వెళ్ళామంటే మనకేమేమి వస్తాయంటే సియాచిన్, తుర్తుక్, హుందర్, కల్సార్. ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్ళామంటే మనకేమేమి వస్తాయంటే ఆబ్వియస్లీ లే సిటీ వస్తుంది, తర్వాత కార్గిల్ వస్తుంది. అట్లే ముందుకు వెళ్ళారంటే మీకు శ్రీనగర్ అలాగ వస్తాయి అనమాట. కార్దుంగ్లాలో టెంపరేచర్ ఇప్పుడు ఎంతుందో చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, కార్దుంగ్లాలో టెంపరేచర్ ఇప్పుడు -4 ఉంది. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నారు కదా, వాళ్ళే రాహుల్ ఇంకా మాహి. మనకు చుమతాంగ్లో పరిచయం అయ్యారు కదా, వాళ్ళే వీళ్ళు. మేము ఇక్కడ ఈ రోడ్లలో ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా చోట్ల అయితే కొండ చర్యలు విరిగి పడిపోయి ఉన్నాయి. కానీ మళ్ళా రోజు చూసేసరికి ఆ కొండ చర్యలు ఏవి రోడ్లో ఉండవు అనమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు ఈ రోడ్లన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు క్లీన్ చేస్తారు అబ్బా ఈ రోడ్లన్నిటిని అనుకున్నాను. ఇలా దారిలో వెళ్తా ఉంటే ఇక్కడైతే ఈ గుడారాలు ఉన్నాయి కదా, అటువంటివి మినిమం అంటే 100-150 గుడారాలు ఉన్నాయి. ఒక్కొక్క గుడారంలో దాదాపు 20 మంది వర్కర్స్ ఉంటారంట. ఈ గుడారంలో వీళ్ళ జీవన విధానం ఎలాగుంటుందో చూద్దామనేసి లోపలికి వెళ్ళి చూశాను. చూస్తున్నారు కదా గుడారం సైజు. ఇందులో వచ్చేసి 15 మంది పడుకుంటారంట. గుడారం సైజును బట్టి కొన్నిట్లో 15 మంది, కొన్నిట్లో 20 మంది దాకా కూడా పడుకుంటారంట. ఇక్కడ బోర్డు చూడండి, ఇటువంటి బ్రిడ్జిల దగ్గర ఇటువంటి బోర్డులు ఉంటాయన్నమాట. ఈ బోర్డు మీద ఏం రాసిందో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అయితే వెళ్ళాలి. ఈ బోర్డు పైన ఏం రాసిందంటే 20 టన్నుల కంటే తక్కువ బరువు ఉన్న వెహికల్స్ మాత్రమే వెళ్ళాలి, అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఓన్లీ ఒక్క వెహికల్ మాత్రమే వెళ్ళాలి బ్రిడ్జ్ పైన. అందుకు మా ముందు వెళ్తున్న రాహుల్ వాళ్ళ కారు బ్రిడ్జిని పూర్తిగా క్రాస్ చేసేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాతనే మా కారుతో మేము ముందరికి వెళ్ళాం. మీకు ఎవరైనా కానీ లద్దాఖ్ వెళ్ళినప్పుడు నూబ్రా వ్యాలీ వెళ్ళి చూడు బాగుంటుందని చెప్తే లాగి పెట్టుకొట్టండి. ఎందుకంటే మీరు గూగుల్లో నూబ్రా వ్యాలీ అని టైప్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి అదొక నది మధ్యలో పెడుతుంది. నూబ్రా వ్యాలీ అనేది ఒక చిన్న ప్లేస్ కాదు వెళ్ళి చూడడానికి. నూబ్రా వ్యాలీ ఒక జిల్లా అంత పెద్ద సైజు ఉంటుంది. నూబ్రా వ్యాలీలో చూడాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం నూబ్రా వ్యాలీ రీచ్ అయినాం. మనం ఎప్పుడైనా సరే ఒక వ్యాలీలోకి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ మనకు చెట్లు కనిపిస్తాయి. వంకర్ టింకర్లు కొండ మీద రోడ్లు కాకుండా ఇలాగా చక్కగా రోడ్లు ఉంటాయన్నమాట. ఈ నూబ్రా వ్యాలీలో మనం నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి పనామిక్. అక్కడ కూడా ఒక హాట్ స్ప్రింగ్స్ ఉంటుంది. ఆ హాట్ స్ప్రింగ్ వివరాలేంటి, దాని విశేషత ఏంటో మనం వెళ్ళి తెలుసుకోబోతా ఉన్నాం. దీని తర్వాత ఇంకా నూబ్రా వ్యాలీలో చూడాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి. డిస్కిట్ అనేసి ఒక ఊరుంది, అక్కడ వచ్చేసి చాలా ఫేమస్ మానెస్టరీస్ ఉన్నాయి. దాని తర్వాత హుందర్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ఇసుక దిన్నెలు ఉంటాయి. ఎడారిలో కంటే పెద్ద ఇసుక దిన్నెలు ఉంటాయి. ఒక విచిత్రమైన వంటలు ఉంటాయి అక్కడ. వాటిని వెళ్ళేసి మనము నెక్స్ట్ వీడియోలో చూడబోతా ఉన్నాం. ఇదే కాకుండా తుర్తుక్ అని ఒక విలేజ్ ఉంది, అది ఇండియాలో ఉన్న లాస్ట్ విలేజ్. దాని తర్వాత మొత్తం పాకిస్తానే. ఈ రోజు నైట్ మనం అక్కడికి వెళ్ళి స్టే చేయబోతా ఉన్నాం. నూబ్రాలో మీరు చూడాల్సిన ప్లేస్లు ఇవన్నీ అన్నమాట. సో ఎవరన్నా మీకు నూబ్రా వ్యాలీ అని చెప్తే వాళ్ళ అర్థం ఏంటంటే ఈ ప్లేస్లన్నీ వెళ్ళి చూడమని. నూబ్రా వ్యాలీ ఎంటర్ అయిన తర్వాత పనామికి వెళ్ళే దారిలో విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. మనం వచ్చేసి ఇప్పుడు న్యూబ్రా వ్యాలీలో ఉన్నాము. న్యూబ్రా వ్యాలీలో పనామిక్ అనే ప్లేస్లో ఉన్నాము. ఈ పనామిక్లో కూడా హాట్ స్ప్రింగ్స్ అయితే ఉన్నాయి. మనం వచ్చేసి ఆల్రెడీ హాట్ స్ప్రింగ్స్ని చుమతాంగ్లో చూసినాము, తర్వాత పూగా వ్యాలీలో కూడా చూసాము. ఇది మూడోసారి. ఇక్కడికి మరీ హాట్ స్ప్రింగ్స్ చూపించేకి మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఒక రీజన్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ టైం హాట్ స్ప్రింగ్స్ని కమర్షియల్ అయితే చేస్తా ఉన్నారు. అంటే ఏంటి, ఇక్కడ చూసారా, కనిపిస్తుందా? ఇక్కడ బాత్ టబ్స్ అన్ని పెట్టున్నారు. పైనుంచి హాట్ స్ప్రింగ్స్ వస్తాయి, అంటే హాట్ వాటర్, న్యాచురల్ హాట్ వాటర్ వస్తుంది. దాన్ని ఈ బాత్ టబ్బుల్లో పెట్టేసి మీరు దాంతో కూర్చొని స్నానం చేయొచ్చు. ఇంకా రెడీ కాలేదు, రెడీ అయ్యాక ఇంకొద్ది రోజులు టైం పట్టచ్చు. సో మీరేమన్నా ఒక 4-5 నెలల తర్వాత, అంటే నెక్స్ట్ సీజన్లో, ఎందుకంటే 4-5 నెలల తర్వాత ఇది క్లోజ్లో ఉంటుంది నెక్స్ట్ ఏప్రిల్ దాకా. మీరేమన్నా నెక్స్ట్ సీజన్లో ఇక్కడికి వచ్చారంటే ఈ ఊరి పేరు వచ్చేసి పనామిక్. ఇది వచ్చేసి న్యూబ్రా వ్యాలీలో ఉంటుంది. సో పనామిక్ హాట్ స్ప్రింగ్స్ అంటే ఈ పనామిక్ ఊర్లోకి వచ్చేసి పనామిక్ హాట్ స్ప్రింగ్స్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. సో అప్పటికైతే ఇది ప్రిపేర్ అయి ఉంటుంది, రెడీ అయి ఉంటుంది. మీరు హాట్ స్ప్రింగ్స్
న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్లో హ్యాపీగా స్నానం చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడికి వాటర్ వచ్చేసి పైనుంచి వచ్చేలాగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా మనం చూద్దాం. ఇక్కడ చూసారంటే తినడానికి కిచెన్ కూడా ఉంది. మీరు ఏమైనా ఇక్కడికి వచ్చినప్పుడు లంచ్ చేయాలనుకుంటే ఇక్కడ లంచ్ కూడా చేసేయచ్చు. సో ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందరికి వెళ్ళామంటే ఇక్కడ పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ పైనుంచి మనకు హాట్ స్ప్రింగ్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ నుంచి కిందికి వాటర్ ఎలాగా సప్లై పెట్టారనమాట. సో ఇంకొక లెవెల్ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి ఇంకో లెవెల్. అక్కడ చూస్తున్నారా, సో అక్కడ పైపుల్లోంచి వస్తున్నాయి కదా, ఆ పైపులలోకి ఇక్కడ నుంచి వస్తూ ఉన్నాయి వాటర్, అక్కడికి ఆ పై నుంచి వస్తూ ఉన్నాయి వాటర్. ఇక్కడ చూస్తున్నా కదా, ఇక్కడ పైపులోకి అయితే వాటర్ వస్తూ ఉన్నాయి. ఆ పైప్ నుంచి అయితే వాటర్ వస్తూ ఉన్నాయి. ఆ పైపులోకి ఆ పైన కొండ నుంచి అయితే వాటర్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు టచ్ చేసి చూద్దాము ఎంత వేడిగా ఉన్నాయనేసి మనకు అర్థమవుతుంది. ఎక్కువ అయితే కాలట్లేదు, అలా టచ్ చేశాను నేను. మన చలికాలంలో నీళ్లు పోసుకుంటాం కదా, అంత వేడిగా ఉన్నాయి. సో మామూలుగా అయితే ఇంత వేడిగా నీళ్లు పోసుకోవడం చాలా రేరు. సో అందులోకి కొంచెం చలి నీళ్ళు కలుపుకొని అయితే మనం స్నానం చేయవచ్చు. సో ముట్టుకుంటే చేయి కాలుకొని అయితే ఏం లేవు. నేనైతే ఒక 2-3 సెకండ్లు అయితే పెట్టగలుగుతున్నాను, అంతకు మించి పెట్టామంటే చేయి మటాష్. ఇక్కడ చూస్తుంటే ఈ ప్లేస్ అయితే క్రేజీగా ఉంది. ఎందుకంటే ఇంత హైట్ మౌంటైన్ నుంచి హాట్ వాటర్ వస్తూ ఉంది న్యాచురల్ గా. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే అది ఇంకా క్రేజీగా ఉంది. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ముందు పూల్ అనమాట. అక్కడ కమర్షియలైజ్ చేశారు కదా, అక్కడ కమర్షియలైజ్ చేయకముందు కమర్షియలైజ్ చేయబడిన ప్లేస్ అయితే ఇదే. ఇక్కడ దిగడానికి స్టెప్స్ అందుకున్నాయి, మేము దిగేసి కూర్చోవచ్చు. దీనిపైన ఇటువంటి పూల్ ఇంకోటి కూడా ఉంది. మాహి ఏమో డ్రోన్ ఎగరేస్తా ఉంది. మనకు కూడా ఒక డ్రోన్ వీడియో ఉంటే బాగుంటది. మాహిని అడుగుదామా, రాహుల్ని అడుగుదామా? అసలు ఒప్పుకుంటారంటారా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏదేమైతేనేం డ్రోన్ షాట్ అయితే సాధించేశాం. పనామిక్ హాట్ స్ప్రింగ్స్ వస్తుంటే మనకైతే మధ్యలో వచ్చేసి ఒక గొంప కనిపించింది. గొంప అంటే ఇంగ్లీష్ లో మానేస్టరీ అని అర్థము. దాని పేరు వచ్చేసి చంషేన్ గొంప. సో ఇక్కడ వచ్చేసి చాలా మంది వచ్చి ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పూజలు చేస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత మనకి నమ్కిన్ చాయ్ ఇచ్చారు. ఆ చాయ్ వచ్చేసి ఉప్పగా ఉందన్నమాట. అది కూడా ఫ్రీగా ఇచ్చారు మనకి. చాలా బాగుంది టేస్ట్ అయితే. అందులో వచ్చేసి సాల్టెడ్ బటర్, మన బటర్ అంటే మన వెన్న ఉంటది కదా, సాల్ట్ వేసిన వెన్న అనమాట. ప్లస్ మిల్క్ వేసి దాదాపు 3-4 గంటలు కాంచిన తర్వాత అదే తయారవుతుందంట. సో ఫస్ట్ అయితే ఎలాగుంటుందో, మనం ఫస్ట్ టైం కదా అనేసి ట్రై చేశాను. దాని ఇక్కడ నమ్కిన్ చాయ్ అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన గంజిలో ఉప్పు వేసుకొని తాగుతాం కదా, కొంచెం నెయ్యి వేసి గంజి చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసి ఉప్పు వేసి తాగితే ఎంత బాగుంటుందో అంత బాగుంది. ఇంకొక 4-5 కప్పులు ఇచ్చినా గానీ తాగేలా ఉంది. ఇప్పటి కాలంలో వీళ్ళైతే వెనుకబడి అయితే ఏం లేరు. ఇక్కడ కూడా మన మోడర్న్ కాలంలో ఉన్న వసతులన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా కార్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని రకాల ఇంటర్నెట్, వైఫైలు, 5G సిగ్నల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సుమూర్ అన్నమాట. మనం వచ్చేసి ఇలాగొచ్చేసి ఈ రూట్ లో ఇలా ముందుకు వెళ్ళాము. అక్కడ మనకు పనామిక్ వచ్చింది. పనామిక్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ గొంప చూసాము. మళ్ళీ సుమూర్కి వచ్చాము. ఇప్పుడు టైం అయితే దాదాపు 4:10, 4:20 అవుతుంది ఈవినింగ్. ఇంకా తినలేదు. తినడానికి అనేసి ఇక్కడ సుమూర్లో ఆపాము, ఈ రెస్టారెంట్ లో ఆపాము. సో ఇక్కడ తుప్ప అనేసి ఫేమస్ ఫుడ్, లోకల్ ఫుడ్. ఆల్రెడీ మన సోమూరులో తిన్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనం లోపల కూర్చొని ఉన్నారు. తినేసి మళ్ళీ నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇండియాలో లాస్ట్ విలేజ్ తుర్తుక్ ఇంకొక 2 నిమిషాల్లో చేరుకోబోతా ఉన్నాం. మనకైతే అక్కడ ఇంకా హోటల్ బుకింగ్ లేదు. అక్కడికి వెళ్ళేసి మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికి రాత్రి అయిపోయింది కాబట్టి ఈ రోజు అయితే మనం ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయలేము. రేపు వచ్చేసి మనము పాకిస్తాన్లోకి తొంగి చూడబోతున్నాము. మీరు లేహ్ లద్దాఖ్లో ఉన్న ఏ ప్లేసులు చూడాలనుకున్నా కానీ మీకు ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అయితే ఒకటి కావాలి. అది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దాన్ని ఆన్లైన్లో ఎలాగ అప్లై చేయాలనేసి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను.
దానికోసం వచ్చేసి మీరు బ్రౌజర్ను ఓపెన్ చేసి అందులో LAHDC లే పర్మిట్ .in అనే వెబ్సైట్కి రావాలి. వచ్చిన వెంటనే మీకైతే ఒక పాపప్ వస్తుంది. అక్కడ ఇలాగ మీకు హెల్త్ అడ్వైజరీ కనిపిస్తుంది అనమాట. ఈ హెల్త్ అడ్వైజరీలో మీకు చాలా పాయింట్లు ఉంటాయి. ఇవన్నీ మీరు పాటించాల్సిన పాయింట్లు అనమాట. ఒకటి వచ్చేసి మీరు లే సిటీకి వచ్చిన తర్వాత 48 గంటలు వెయిట్ చేయాలి. ఎందుకంటే మీ బాడీ ఈ హై ఆల్టిట్యూడ్కి అడ్జస్ట్ అవడం కోసం. దాని తర్వాత డయామాక్స్ టాబ్లెట్లు తీసుకోవాలి. మీరు లే సిటీకి రావడానికి 2 రోజుల ముందు, వచ్చిన తర్వాత 2 రోజులు, ఉదయాన్న ఒకటి, రాత్రి ఒకటి, తిన్న తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగా మీకు ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి హెల్త్ అడ్వైజరీ. మీకు ఒకవేళ ఏమన్నా ఇక్కడ చూపించిన వాటిలో ఏదన్నా ఒక ఇష్యూ వస్తే, హెడేక్ కానీ, నాషియా కానీ, కాఫింగ్ కానీ, అంటే దగ్గు కానీ, ఇవి ఏమన్నా వస్తే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. దానికి మీకు కావాల్సిన నంబర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదన్నీ మీరు చెక్ చేసిన తర్వాత మీకు ఇంకొక నోటీస్ ఉంటుంది. ఇది కూడా చదివి అర్థం చేసుకునేసి దాన్ని క్లోజ్ చేయొచ్చు. దాని తర్వాత పర్మిట్ అప్లై చేయడానికి డొమెస్టిక్ అనే లింక్ పైన నొక్కాలి. ఈ పాపప్ని క్లోజ్ చేయండి. తర్వాత ఈ పాపప్ని కూడా క్లోజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ అడుగుతా ఉంది, మీ పేరు, ఫోన్ నెంబర్. అలాగా నేను వచ్చేసి మీకు చూపించడం కోసం కొన్ని డమ్మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేశాను. మీరు చూసారంటే నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండరు, మన స్టేటు, మనం ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఐడి కార్డ్ నెంబరు, ఆ ఐడి కార్డులో ఉన్న అడ్రస్ ఇంగ్లీష్లో టైప్ చేయాలి. తర్వాత పేమెంట్ వచ్చేసి డైరెక్ట్లీ అని టైప్ చేయండి. మీ డేట్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ జర్నీ, ఏ రోజు మీ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నారో సెలెక్ట్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ నొక్కారంటే మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని తర్వాత ఇష్యూ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ నొక్కండి. ఇక్కడ ఉన్న ప్లేస్లన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నవన్నీ లే లడాఖ్లో మీరు చూడగలిగిన ప్లేస్లు అనమాట. మీరు చూడగలిగిన ప్లేస్లు. సో మీరు కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళట్లేదు అనేసి అన్ని ప్లేసులని సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తే కొన్ని ప్లేస్లు ఏమన్నా, దెన్ అప్పుడు వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే అన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మన పర్మిట్ ఇష్యూ డేటు, తర్వాత పర్మిట్ ఎప్పటిదాకా కావాలి, ఈ 2 సెలెక్ట్ చేసుకుంటాం. నాకు వచ్చి పర్మిట్ వచ్చేసి 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కావాలనుకున్నాను. ఇక్కడ వచ్చేసి రెడ్ క్రాస్కి డొనేట్ చేస్తారా అని ఒక ఆప్షన్ ఉంది. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నొక్కుతారు. దాని తర్వాత యాక్సెప్ట్ బటన్ నొక్కుతారు. ఇది అయిపోయిన తర్వాత మీకైతే పర్మిట్ ఇష్యూ అవుతుంది. పర్మిట్ ఇష్యూ అవడానికంటే ముందే మీకు పేమెంట్ చూపిస్తుంది, మీరు ఎంత పేమెంట్ చేయాలనేసి. ఆ పేమెంట్ని మీరు ఇక్కడ ఉన్న ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి పే చేసేయచ్చు. పే చేసిన తర్వాత మీకు పర్మిట్ ఇష్యూ అవుతుంది PDF రూపంలో. దాన్ని మీరు కావాలంటే జిరాక్స్ తీసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్లో కూడా చూపించవచ్చు. మీరు దాన్ని మొబైల్లో పెట్టుకొని ఎక్కడైతే మిమ్మల్ని ఆపి పర్మిట్ అడుగుతారో ఆ చెక్ పోస్ట్ దగ్గర మొబైల్లోనే చూపించేసి మీ పర్మిట్ డీటెయిల్స్ని అక్కడ రిజిస్టర్లో ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఆ చెక్ పోస్ట్ను దాటైతే ముందరికి వెళ్ళగలుగుతారు. సో ఈ విధంగా అయితే మీరు పర్మిట్ని అప్లై చేసుకోవాలి. నా రికమెండేషన్ ఏంటంటే మీరు లే సిటీకి రావడానికి 2-3 రోజుల ముందరే పర్మిట్ని అప్లై చేసుకుంటే బెటర్ అనేసి నా ఉద్దేశం.